ఇది కంటే ఎక్కువ ఎత్తులు పోతా మరి చెప్పకుండా. అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో వీడియో టైటిల్ చెప్పినట్టు కార్తిక్ యూఎస్ఏకి తిరిగి వెళ్తున్నాడు. ఈసారి ఆయన 1.5 months ఈ ప్రయాణం. లాస్ట్ టైం 3 months కాబట్టి అండ్ వచ్చేటప్పుడు కలిసి వెళ్తాం అన్న ప్లాన్తో వచ్చినాం కాబట్టి అప్పుడు డిఫరెంట్ ఉండే. ఈసారి ఆయన వచ్చేటప్పుడు మేము వచ్చేటప్పుడే తెలుసు ఆయన ముందు పోతాడు, నేను తర్వాత వస్తాను అని చెప్పేసి. ఆయన 1.5 months త్వరగా గడిచిపోయింది. బట్ నా వరకు నాకెందుకు మేబీ నేను ఎక్కువ రోజులు ఉంటున్నా అన్న ఫీలింగ్ కదా దేనికో కానీ కొద్దిగా మెల్లనే గడిచినట్టు కూడా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? నాకు టైం సరిపోలేదు, టైం ఉంటే బాగుంది అనిపించింది. అవునా? నాకైతే అంటే అనుకోని థింగ్స్ ఇంకా చాలా చేసినాం. అరుణాచలం వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్ని కలవడం కానీ, అలా లిస్ట్లో ఉన్న చాలా థింగ్స్ చేసినాం అనిపించింది. బట్ కార్తిక్ వరకు అయితే హీస్ గోయింగ్ వెరీ క్విక్. పెద్ద సామాన్యం లేదు. అందుకే రేపు యాక్చువల్లీ ఎల్లుండి ఫ్లైట్. సో రేపు వెళ్ళి కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చేసుకొని ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో మా సౌమ్య వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కార్తిక్ వెళ్తాడు. ఎన్ని మంత్స్ అన్నది ఎగ్జాక్ట్గా తెలియకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయితే కొన్ని నెలల వరకు అయితే నేను ఇక్కడనే ఉండబోతున్నాను. రీజన్స్ ఉన్నాయి, అది నేను ఇండియాకి వస్తున్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఎందుకు ఉంటున్నాను ఇలా, తను ఎందుకు వెళ్తున్నాడు అని. ఇన్ కేస్ మిస్ అయిన వాళ్ళ కోసం బేసికలీ నేను ఇక్కడ ఉండడానికి ఉన్న రీజన్స్లలో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కశ్వి కోసం. కశ్వి ఈ ఏజ్లో తను స్కూల్కి వెళ్ళదు. ఇంట్లో తనని చూసుకుంటూ తను ఇద్దరు వర్క్ చేయడం కష్టం కాబట్టి అక్కడ దాన్ని చూసుకోవడానికి మాతో పాటు ఎవరు లేరు. అండ్ మేము డే కేర్కి పంపొచ్చు లేదా నానీ సర్వీసెస్ ట్రై చేయొచ్చు, అవన్నీ ట్రై చేసాము, అవన్నీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. మేము కూడా తనని ఇబ్బంది పెట్టి డే కేర్ పంపించడం కంటే ఇక్కడ ఉండడం బెటర్ అనుకున్నాం. అంతేకాదు అక్కడ కంప్లీట్లీ ఇప్పుడు స్నో టైం, వింటర్, మాకు అక్కడ స్నో స్టోమ్ కూడా పడుతుంది. ఆ వెదర్లో పిల్లల్ని 24/7 ఇంట్లోనే 4 గోడల మధ్యలో ఇద్దరు మొహాలే చూసుకుంటూ ఉంచడం కంటే ఇండియాలో చుట్టాలందరి మధ్యలో ఇక్కడి కంఫర్టబుల్ వెదర్లో తను మాటలు నేర్చుకొని అందరినీ రికగ్నైజ్ చేసే ఏజ్లో తను ఇక్కడ ఉండడం బెటర్ అనిపించింది. ఆల్సో లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ ఉండడం కోసం జాబ్ రిజైన్ చేశాను. సో ఇప్పుడు కూడా నేను జాబ్ చేయట్లేదు కాబట్టి నేను ఇండియాలో ఎక్కువ డేస్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్లో వన్స్ నేను మళ్ళీ తిరిగి ఎలాగో జాబ్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు తిరిగి జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో ఇన్ని డేస్ ఉండే అవకాశం ఉండదు. ఆల్సో పిల్లలు పెద్దగవుతున్న కొద్దీ వాళ్ళ స్కూల్ని పక్కన పెట్టేసి ఇన్ని రోజులు కూడా మనం ఇండియాలో ఉండలేం. సో అలా ఏ రకంగా చూసినా, అంతేకాదు నా ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్ ఆపర్చునిటీస్ కూడా నాకు ఇండియాలోనే ఎక్కువ ఉంటాయి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ నా లైఫ్ ఇలా నేను ఇక్కడుండి కూడా పని చేసుకోగలిగేలాంటి అవకాశం ఉండగలిగినందుకు. అండ్ ఇన్ని కలిసి వచ్చాయి. సో ఇది బెటర్ అనుకొని కార్తిక్ వెళ్తున్నాడు, నేను ఉంటున్నాను అన్నమాట. హౌ ఆర్ యూ ఫీలింగ్? కాదురా ఏంది చెప్పు, ఈ లగేజ్ అంతా ఏంది? ఏ బేబీ? ఏ బేబీరా? సరే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదా? ఎట్లుంటావురా ఇట్లా జీరో లెక్క? పడడు, అన్నిటి మైండ్ లో పెట్టుకొని ఆన్ చేసుకోవడం. డిఫరెంట్ ఫీలింగ్ ఉంది, ఎందుకో తొందరగా తెలుస్తుంది అందరికి. దానికోసం పక్కన పెట్టాయి. మంచిది, గుడ్ బాయ్. బట్ అట్లే ఉంటుందిరా, నువ్వు అట్లే ఉండి, నువ్వు నా లెక్కనే, నేను ఇట్లే ఉన్నాను అనుకో, సెట్ గా నువ్వు ఇట్లే ఉండవు. లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఎక్కువ డేస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఆ వీడియోస్ చూసి కూడా చాలామంది మీరు ఎందుకు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, మీ అత్తయ్య వాళ్ళకి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అని అడిగారు. ప్రతి దాంట్లోనూ తప్పుగా చూడడం మానేయండి ప్లీజ్. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరం మాట్లాడుకొని ఏది కరెక్ట్, ఎక్కడుంటే కరెక్ట్ అని అనుకొని అలానే నేను లాస్ట్ టైం ఉన్నాను, ఈసారి కూడా
ఉండబోతున్నాను. అండ్ మేమిద్దరం ఉండేది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు 2 వెమ్లాల్లోనే, 5 నిమిషాల దూరం. నేను పొద్దున ఇక్కడ ఉంటే రాత్రి అక్కడ ఉంటా, రాత్రి అక్కడ ఉంటే పొద్దున ఇక్కడ ఉంటా. కానీ సామాన్లన్నీ, తన వస్తువులన్నీ, టాయ్స్ ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. బికాస్ అమ్మ వాళ్ళ ఇల్లు పెద్దది. అండ్ ఆల్సో మా మమ్మీకి కషు ఎక్కువ అలవాటు. అండ్ మా మమ్మీ చూసుకోగలుగుతుంది. అండ్ మా ఇంట్లో మా కింద పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, మీద అక్కే వాళ్ళు ఉంటారు. సో అందరూ చూసుకోవడానికి కానీ, కష్వికి కూడా జనాల మధ్యలో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో అమ్మ వాళ్ళతో ఉంటే లిటిల్ బిట్ మోర్ కంఫర్టబుల్ ఉంటుంది. నేను మా మమ్మీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వగలుగుతాను. అట్లా మెనీ రీజన్స్ ఉన్నాయి. అట్లా మేము ఎంటైర్ ఫ్యామిలీ అనుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండబోతున్నాను. మొత్తం ఇటే కాదు, ఎక్కువ. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదండి. మాకు నా అత్తమ్మ మామయ్య దొరకడానికి నేను అదృష్టవంతురాలని ఎన్నోసార్లు చెప్పాను. సో అలాంటి అజంప్షన్స్ ఏం పెట్టుకోకండి. సో వీఆర్ సో హ్యాపీ. జస్ట్ మా అందరి అండర్స్టాండింగ్తో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ డేస్ ఉండబోతున్నాను, అంతే. అండ్ లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నాను, ఈసారి కూడా ఇక్కడ ఉండబోతున్నాను. బట్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఉండేటప్పుడు కూడా 10 రోజులలో రావాలనిపిస్తే వచ్చేస్తా, నెలలో రావాలనిపిస్తే వచ్చేస్తా అని తనకి చెప్పి నేను కూడా అలానే మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉన్నానన్నమాట. తను వెళ్ళాడు, నేను ఉండిపోయాను. కానీ ఈసారి ఖచ్చితంగా అట్లీస్ట్ సమ్మర్ వరకైనా నేను ఇక్కడే ఉంటాను, అక్కడ వింటర్ ఎస్కేప్ చేయడం కోసం అని కంప్లీట్లీ నాకు తెలుసు. అదొకటి. కష్వి కూడా పెద్దగా అయింది ఇప్పుడు. మీ అందరికీ తెలుసు, వీడియోలలో చూసుకుని ఉంటారు. తనకు వాళ్ళ నాన్న అంటే ఎక్కువ ఇష్టం, బాగా గుర్తుపడుతుంది. అండ్ తను మిస్ అవుతుంది కూడా అన్నమాట వాళ్ళ డాడీని. అది ఇంకొక మేజర్ రీజన్. అండ్ అఫ్కోర్స్ తను కూడా కార్తీక్, కష్వి ఈ టాడ్లర్ ఫేజ్లో ఉన్న ఎన్నో మూమెంట్స్ని, మెమరీస్ని, తన గ్రోత్ని, తన మాటల్ని, ముచ్చట్లని, వీటన్నిటిని కూడా తను చాలా మిస్ అవుతాడు. సో ఆ డిఫరెన్స్ అయితే చాలా ఉండబోతుంది. అండ్ నా వరకు యాజ్ ఏ కపుల్గా కూడా నేను తనని చాలా మిస్ అవుతాను. అండ్ మా లైఫ్ని మిస్ అవుతాను. మేమిద్దరం కలిసి ఉంటేనే అది మా జీవితం. ఇక్కడ నాది ఉన్నా, తను అక్కడ ఉన్నా ఆబ్వియస్లీ మేజర్ మిస్సింగ్ ఉంటుంది తనకు నాకు. మేము కలిసి ఒక చోటు ఉండడం, అది మంచైనా చెడైనా ఏదైనా కలిసి చేసుకోగలగడం, కలిసి ఎంజాయ్ చేయడం, కలిసి కష్టపడడం, గొడవ పడ్డా ఏదైనా కలిసి ఉండడం అనేది నేను ఆబ్వియస్లీ మిస్ అవుతాను. అండ్ నా ఇండిపెండెన్సీ కూడా మిస్ అవుతాను. ఎందుకంటే నాకంటూ ఇక్కడ ఒక ఇల్లు లేదు. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు నా ఇల్లే, అమ్మోళ్ళ ఇల్లు నా ఇల్లే. కానీ వన్స్ మనకంటూ ఒక సపరేట్ ఇల్లులో అట్లా ఉన్న తర్వాత మనం అది అంతో కొంత మిస్ అవుతాం, గుర్తొస్తుంది. సో అలాంటి సో మెనీ డిఫరెన్సెస్ లాస్ట్ టైంకి ఇప్పటికీ ఉన్నాయన్నమాట. సో అందుకనే ఈసారి ఇంకొద్దిగా కష్టంగా, ఇంకొద్దిగా భయంగా, ఇంకొద్దిగా ధైర్యం కూడా ఉంది. లాస్ట్ టైం చేశాను, ఇప్పుడు కూడా చేయగలుగుతా అని. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అనుకోండి. అండ్ ఈసారి అగైన్ లాస్ట్ టైం నేను వెళ్తా తొందరనే కార్తీక్ ఒక్కడే ఉండాల్సిన అవసరం ఉండదు అందరిలాంటి ఫీలింగ్స్ మా అత్తయ్య వాళ్ళకు ఉండే కాబట్టి వేరేలా ఉండే. బట్ ఈసారి మా అత్తయ్య వాళ్ళు ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోయారు అన్నమాట. మా అత్తయ్యకి నేను ఇంత ఏడవడాన్ని ఎప్పుడు చూడలేదు. అంటే ఆ బాధ మూమెంట్స్లలో వేరు, బట్ సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు తను ఇంత బాధపడ్డం, ఇంకెక్కి ఏడవడం ఎప్పుడు చూడలేదు. ఎక్కువ ఎత్తులు పోతా మరి చెప్పకుండా. ఎస్పెషల్గా మా ఇంట్లో మా బావకి ఇలా హెల్త్ ఇష్యూ వచ్చాక మెనీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఎవ్రీబడి బికేమ్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఒకరికొకరు ఇంకా దగ్గర ఏమన్నట్టు. ఎందుకంటే నేను ఒక రీల్ చూశాను, మనకు 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటిల్ మనకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేంత వరకు అని. బికాజ్ అప్పుడు రియాలిటీ చెక్ అవుద్దన్నమాట, అస్సలు జీవితంలో ఇంపార్టెంట్ ఏంటి అన్నది తెలిసి వస్తుంది. అట్లా ఆ ఇన్సిడెంట్ తర్వాత అన్నిటికంటే మనం ముఖ్యం. పైస ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా లాంటిది వచ్చేసరికి ఎవ్రీబడి బికేమ్ సో సెన్సిటివ్ టువర్డ్స్ ఇట్ అన్నట్టు. సో మేబీ అందుకనేమో అత్తయ్య వాళ్ళు కూడా
అందరినీ స్ట్రాంగ్గా చెప్పేసి నేను బాగానే ఉంటా అది ఇది అని చెప్పేసి బయలుదేరాడు అన్నట్టు. అండ్ ఆల్సో తనకు కూడా అక్కడ వంట నాకంటే బాగా చేస్తాడు. అండ్ మీ అందరు చూస్తూనే ఉంటారు, తను అబ్బాయిలే ఇది చేయాలి అమ్మాయిలే ఇది చేయాలి ఇలాంటి పర్సన్ కాదు. ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్, చేస్తాను అని చెప్పుకోవడంలో కూడా మొహమాట పడ్డాడు. ఆయన అంత మంచిగా ఉంటాడు. అండ్ మాకు అక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ షూర్ ఇంకా బ్యాచులర్ రైట్ ఎంజాయ్ చేస్తాడు. సో తను స్ట్రాంగ్ కాబట్టి అండ్ తను టేక్ కేర్ చేస్తాడన్న ధైర్యం నాకు ఉంది కాబట్టి తను వెళ్తున్నాడు, నేను ఉంటున్నాను అన్నమాట. హ్యాపీ జర్నీ. సో మాకైతే తిన ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఉంది కాబట్టి ముందు డేనే వెళ్ళి మేము కొన్ని పనులు ఉంటే చేసుకొని నైట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడే స్టే చేసాం. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ నేను కూడా కార్తిక్తో పాటు కశ్విన్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్నా. కానీ అంత మార్నింగ్ కశ్విన్ లేపడం ఎందుకు అనేసి నైట్ డిసైడ్ అయ్యాం, నువ్వు రాకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాననేసి. సో నైట్ నిద్రలో నేను పడుకొని ఉంటే నాకు బాయ్ చెప్పి వెళ్ళాడు. సో ఫ్లైట్ రైట్ కళ్యాణి కాల్ చేసి వీడియో కాల్ చేసి చాలా చాలా ఏడ్చింది. నాకేమో భయం వేసింది అంత ఏడుస్తుంటే. సో ఏం చేసిన అంటే మా మమ్మీని వీడియో కాల్లోకి యాడ్ చేసి మాట్లాడిపించిన కాసేపు. అప్పుడు కానీ రిలాక్స్ అవ్వలేదు. బట్ టిల్ దెన్ చాలా ఏడ్చింది. అండ్ కళ్యాణి పక్కన కశ్వి ఒకతో ఉంది, మా బొమ్మడిదేమో బయట ఉన్నాడు. నాకేమో భయం వేసింది. కశ్వి ఏమో మమ్మీని అట్లా బీరిపోయి చూస్తుంది, నాకు కూడా ఏడిపోయి చూస్తుంది. మా మమ్మీని కాల్ చేసి కామ్ డౌన్ చేపిస్తుందేమో అని చూస్తే మా మమ్మీ ఏడుస్తుంది, వెనకాల మా డాడీ ఏడ్చింది. అండ్ తన గురించి కూడా అడుగుతారేమో, మీరు ఇక్కడ బాగానే ఉన్నారు, మరి కార్తిక్ ఏంటి తను ఒక్కడనే వదిలేశారు తను ఎలా ఉంటాడు అని. కార్తిక్ ఈజ్ అ వెరీ 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 స్ట్రాంగ్ పర్సన్. హీస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఐ నో. తన ఫీలింగ్స్ని రియాలిటీలో ఇంటర్ఫియర్ అవ్వనివ్వడం అన్నమాట. ఫీల్ అవ్వడాలు అంటే చాలామంది అబ్బాయిలు కూడా అలా ఉండుండొచ్చు, బట్ నాకు నా హస్బెండ్ వరకైతే హీస్ ఎ వెరీ ప్రాక్టికల్ పర్సన్, వెరీ అండర్స్టాండింగ్ పర్సన్. అండ్ తను వీక్ అవుతే అది పక్క వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుందని ఆలోచించుకొని తను వీక్ అవ్వడు, అయినా చూపించడు. అలా తను చూపించడం అనేసి నాకు ఇంకొద్ది ఎక్కువ తను చూపించినా బాగుండేది, చెప్పకుండా ఇంకెక్కువ ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. బట్ ఏమో చూపిస్తే ఇంకా ఎక్కువ అంతకంటే ఫీల్ అవుతానేమో. బట్ తను అలాంటి పర్సన్ అన్నమాట. తనని టేక్ కేర్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ని పక్క వాళ్ళకి ఇస్తాడు. సో అట్లా మా అత్తయ్య వాళ్ళకైనా మాకైనా. ఫైనలీ ఐఎమ్ బ్యాక్ టు యూఎస్. తమ కశ్వి తల్లి లేచి నానా నానా అంటుందట. వీడియో కాల్ చేయాలి ఇప్పుడు. మిస్ యూ బుజ్జి, మిస్ యూ కశ్వి, మిస్ యూ కళ్యాణి. టడాయ్, ఐఎమ్ అట్ హోమ్, మై స్వీట్ హోమ్. అబ్బా ఇక్కడికి రాగానే కశ్వే గుర్తొస్తుంది. ఎందుకంటే దాని వస్తువులే కనిపిస్తున్నాయి, దాని థింగ్సే కనిపిస్తున్నాయి. కశ్వి తల్లి, మై కశ్వి బేబీస్ చైర్. అది వచ్చేసరికి దీంట్లో కూర్చోదు. కశ్వి తల్లి కిచెన్ సెట్ ఇవన్నీ ఇప్పుడు ఆడదు, వచ్చేసరికి పెద్దదవుతుందేమో. ఏది ఆడదో. లైఫ్ బాగుంటుంది అంటారు కానీ బాగానే ఉంటుంది డబ్బుల పరంగా, వెదర్, క్లైమేట్ ఇవన్నీ. కానీ చాలా థింగ్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైలెన్స్. నిన్నటి దాకా ఇలా ఉన్న మైండ్ ఇప్పుడు సైలెంట్గా ఉండేసరికి ఏదో పోయింది, ఏమో అయిపోయింది అన్న ఫీలింగ్ ఇట్లా వస్తుంది నాకైతే. దట్టు కషి నానా ఉరికేది బుడ్డిది. మళ్ళీ వాళ్ళు తొందరగా వస్తే బాగుంటుంది. వచ్చేలోపు ఇక ఇవన్నీ తప్పవు. ఇట్స్ క్రేజీ. అన్ని దిక్కుల నుంచి స్నో క్లీనర్స్ వర్క్ చేస్తారు పాపం. సో అలా కార్తిక్ అయితే బయలుదేరాడు. హీ వెంట్ టు యూఎస్. అండ్ ఐ డోంట్ నో, నేను మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు కలుస్తానని తెలీదు. బట్ కొన్ని థింగ్స్ మేము అనుకున్నట్టుగా అవుతాయి. మీకు తెలుస్తుంది. తన ప్రయాణం బాగా జరిగింది. వెళ్ళి తను కపుల్ ఆఫ్ డేస్ జెట్ లాగ్ సెట్ చేసుకోవడానికి, ఇల్లుని సెట్ చేయడానికి గడిచిపోయింది. నౌ లాంగ్ డిస్టెన్స్. పెళ్ళికి ముందు ఇలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ ఇయర్ పెళ్ళి ఫిక్స్ అయ్యాక, పెళ్ళి అయినాక నేను యూఎస్ వెళ్ళేంత వరకు. సో ఈసారి ఎన్ని మంత్స్ అవుతుందో చూద్దాం. నేను లేచి ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ అవుతుంది, 20 minutes అవుతుంది. ఇక్కడనే కూర్చున్నాం.
అంటే ఇలానే ఈమె నాతో పాటు ఒకటే లేస్తుంది మామూలు ఇట్లా. సో ఏం డిఫరెంట్ అనిపించలే అంటిల్ ఈమె వాళ్ళ డాడీ అని అడిగేంత వరకు, నాన్న అని అడిగేంత వరకు. ఇట్ జస్ట్ హిట్ మీ. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక్కదాన్నే ఉండి చూసుకోవడం ఎట్లుంటుందో నాకు తెలియకుండా ఉన్నా. సార్ నాకు తెలుసు ఒకదాన్ని ఏమైనా చూసుకోవడం ఇక్కడ ఉండడం ఎట్లుంటుంది అన్నది ఆయన లేకుండా. అండ్ నేను అక్కడ ఉన్నప్పుడే మాడపడుచు వాళ్ళు అడగొచ్చు వాళ్ళందరూ లేరేంటి అని. వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఊరికి వెళ్ళారు. సో లేరన్నమాట. అందుకనే నేను కార్తిక్ మాత్రమే ఉండే. సో అలా కార్తిక్ వెళ్ళాక నేను అక్కడ మళ్ళీ ఇంకొక 1 day ఎక్స్ట్రా ఉన్నాను. బికాస్ నా బీటెక్ ఫ్రెండ్స్ని కలవబోతున్నాను అన్నమాట. సో షవ్వు వచ్చింది కొడుకుని తీసుకొని. వీడైతే 2 days నుండి వీళ్ళిద్దరు ఇదే ఫస్ట్ టైం కలవడం. నేను వీడు ఫస్ట్ బర్త్డే ఆ టైంలో కలిసాను 2022లో ఇండియాకి వచ్చినప్పుడు. మళ్ళీ వీడిని ఇప్పుడే కలవడం అన్నట్టు. సో మేమందరం మంచి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేద్దాము, హైదరాబాద్లో తిరుగుదాము అన్న పర్స్పెక్టివ్లో హైదరాబాద్లో కలిసినాం. బట్ దెన్ వీ ఆల్సో థాట్ కషు బర్త్డేకి అందరము వెమ్లాడికి వెళ్ళిపోదాము, బర్త్డేకి మీరు అందరు ఉన్న మెమరీ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. ఏంది మా ఏంది ఎందుకు కొక్కు లడ్డు కొనడం కొక్కుతున్నావా? ఏమొచ్చింది? ప్యాకేజ్ వచ్చింది. సో ఆ బర్త్డే డ్రెస్ లాస్ట్ మినిట్లో వచ్చింది. దాన్ని పిక్ చేసుకొని వెళ్దామనేసి ఇంకో 1 day ఎక్స్ట్రా ఆగామన్నమాట. సో అందుకనే మేము హైదరాబాద్లో ఆగాము. బికాజ్ 1 more ఫ్రెండ్ మాకు జాయిన్ అవ్వబోతుంది, అందుకని తన కోసం ఆగాం. సో కలిసామంటే ముచ్చట్లు, పిల్లల్ని మనం స్టేజ్ నుండి పిల్లల స్టేజ్ వాళ్ళ ఆడుకునే స్టేజ్కి వచ్చామన్న డిస్కషన్స్, అలా చాలా నైట్ దాకా ఉండే ముచ్చట్లు పెట్టినాం. సో నెక్స్ట్ డే కషు బర్త్డే అన్నమాట. సో ఎస్, కార్తిక్ లిటరలీ కషు బర్త్డేకి 2 days ముందు యూఎస్ఏకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ డీటెయిల్స్ అని నేను మీకు ఎందుకు ఏంటి ఎవ్రీథింగ్ నేను ఇంకా మీకు నెక్స్ట్ తన బర్త్డే వ్లాగ్లో చెప్తాను. నిఖిల్ హర్ట్ అయ్యాడే అజ్జెట్ట నోరేసుకొని. అక్క ఇట్లా అక్క నాకు మంచి పిల్లని దొరుకుతుంది అంటవా అన్నాడు. దొరకదు మంచి పిల్ల మంచిగా చెప్పు. అప్పటికే మొన్ననే బాగా ఫ్యూచర్ పిల్లని వీడియోస్ చేంజ్ చేస్తారా? ఎవరు ఇప్పుడు నీకు ఎట్లా పెళ్ళి అవుతుంది? ఏదో ఫ్యూచర్ వైఫ్, ఫ్యూచర్ మరదలు నీకోసం ఈ బాధలన్నీ కష్టపడుతున్నాడు. ఏడున్నావు మెసేజ్ లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్ కి ఐడి పెడతామని రిక్వెస్ట్ పంపు. అంటే నాకు ఇప్పటికే బాధ అవుతుంది. కరెంట్ జనరేషన్ చూసి మనకి భయం అయితే బాధ అవుతుంది అన్నమాట. అంటే ఇంకా తెలుసాను చూడాల్సింది ఈ అబ్బాయి నీ జట్ట నోరేసుకొని కొడుతుంది. మరి దీన్ని ఏం చేస్తుంది? అయితే వీళ్ళిద్దరు పోతాడు. అది ఇద్దరు అమ్మాయిలతో గెలవాడు. ఎక్కుతావే ఏడుకొస్తా చెప్పు. దీని నుంచి ఎక్కువ ఎక్కువ ఏడెక్కుతా చూద్దామా? ఎక్కువ పాప ఏం చేస్తుందిరా? ఎక్కిందా? చూస్తుందా? ఎక్కి చూస్తుందా? పాము ఎక్కినట్టు ఎక్కుతుందా? తర్వాత షవ్వు, నెక్స్ట్ రమ వచ్చింది. తర్వాత నా ఇంకొక ఫ్రెండ్ బాగి, బీటెక్ ఫ్రెండ్స్ వెళ్ళినాము. 3 బీటెక్ ఫ్రెండ్స్ విత్ కిడ్స్. ఒకరికి పెళ్ళి కాలేదు, రమకు కాలేదు. సో మా 3 పిల్లలు అన్నమాట.
వీళ్ళందరం ఇట్లా కలిసినాం. లాస్ట్ టైం ఇండియా వ్లాగ్లో చూసుంటే షవ్వు బాగి వచ్చారు. షవ్వు వాళ్ళ కొడుకుని తీసుకురాలేదు, బాయి వాళ్ళ పాపని తీసుకొచ్చింది. మేమందరం వెమ్లాల్లో కలిసాము. బట్ ఈసారి పిల్లల్ని కల్పించాలి అండ్ ఆల్సో రమ లాస్ట్ టైం మిస్ అయిందనేసి రమను కలవాలి అని అనుకున్నాం. ఇంకొద్దిమంది బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా మీరు నెక్స్ట్ ఎప్పుడన్నా చూస్తారు నా వ్లాగ్స్లలో. సో అట్లా కలుద్దాము, కలిసి కశ్వి బర్త్డేకి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి. సో నేను అట్లా హైదరాబాద్లో ఆగి ఫ్రెండ్స్ అందరినీ పిక్ చేసుకుంటూ పిల్లలతోని డ్రైవ్ చేసి ఇంటికి వచ్చామన్నమాట. అండ్ తెల్లారితే కశ్వి బర్త్డే, అది చూడాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. And once again, thank you so much for watching this video till the end. And I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye-bye.